సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఇదే నీ కష్టానికి ఆఖరి తీర్పు. ఈ సాయి మాట ఎప్పుడూ అబద్ధం కాదు, తప్పకుండా వినిబిడ్డ. ఈ బాబా మాట ఎప్పుడైనా వ్యర్థమైందా? కాదు కదా. తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తాను. ఇక మన బాబాగారు ఇస్తున్న సందేశం, తల్లి నీ కష్టాలకి ఆఖరి తీర్పు ఇదే. కాబట్టి ఈ సాయి మాట ఎప్పుడు కూడా వృధా కాదు, ఆలకించే విను. నీకు రాబోయేది అంతా మంచి రోజులే. నీ కష్టమంతా ముగిసిపోయి నీకు ఆనందకరమైన రోజులు వచ్చాయమ్మా. ఏంటి బాబా, నాకు ఆడుకుంటున్నావా? ఎప్పుడూ రాని మంచి కాలం ఇప్పుడు వచ్చింది. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం ఇప్పుడు తీరుతుందా? ఇది నమ్మలా బాబా? ప్రతిరోజు నాకు ఆర్డర్లు ఇస్తూ నువ్వు ఓదారుస్తూనే ఉన్నావు. ఈరోజు కూడా అంతే కదా, అలాగే కదా నువ్వు వచ్చావు అనుకోవద్దు తల్లి. నిజంగానే నీ కష్టం తీరిపోబోతుంది. ఇన్ని రోజులు చెప్పని వృధిగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, నీవు పాపకర్మలు అన్నీ తొలగిపోయాయి. నీకు ఇంకా అదృష్టకాలం అనేది వచ్చింది. ఆ విషయం నీకు తెలియపరచటానికే ఇప్పుడు నేను నీతో ఈ మాటలు చెబుతున్నానమ్మా. నమ్ము తల్లి, నిజంగానే నీ కష్టకాలం ముగిసిపోయిందనుకో. అంతా మంచి కాలమే వచ్చేసింది అని చెప్పి సంతోషపడు బిడ్డ. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టమంతా ఒక కొలికి వచ్చింది. అది అంతా ఎందుకు జరిగింది అని నన్ను నువ్వు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే నువ్వు ఎంత నా భక్తులవైనా, ఎంత మంచిగా సహాయం ఇతరులకు చేస్తున్నా నీకున్న ఇంతకుముందు పాపకర్మలన్నీ తొలగాలి కదా. ఆ కర్మలకున్న ఆ దోషాలు అన్నీ పోయిన తర్వాతే నీకు మంచి కాలం ఆరంభమవుతుంది. అంతవరకు చిన్న చిన్న ఈ ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అది నువ్వే కాదు తల్లి, ప్రతి ఒక్క మనిషికి కూడా అలాగే జరుగుతుంది. సో కాబట్టి నీకు ఉన్న ఈ మంచి కాలం నువ్వు ఇక అనుభవించబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి అంతిమ తీర్పు అనేది వచ్చేసింది. బాబా, ఇన్ని రోజులు నేను కష్టపడుతూ ఉంటే నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నాకు అప్పుడు నన్ను ఒడ్డుకు చేర్చేది ఈ మార్గం ఏదైనా చూపించుంటే నేను అన్ని కష్టాలు పడేదాన్ని కాదు కదా బాబా అని నువ్వు అడగొచ్చు తల్లి. ఒక చేప ఒడ్డును పడితే అది గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు అది నీళ్ళల్లో వేయగలం, నీళ్ళల్లో వేసి దాని ప్రాణాలు కాపాడి బ్రతికించగలం. కానీ దాంట్లో నీళ్ళల్లో ఈదాల్సింది చేపే కదా. అలాగే నీ కర్మలు తొలగించుకోవాలి అంటే దానికి నువ్వే బాధ్యత వహించాలి. ఆ కర్మలను నువ్వే పోగొట్టుకోవాలి. ఆ తరువాతే నీకు మంచి ఆనందమైన కాలం ఉంటుంది. ఈ విషయం నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నా మీద నువ్వు కోప్పడవు తల్లి. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని బాధలైతే పడ్డావో, ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటప్పుడు నిన్ను అడ్డుగోడుగా ఆదుకుంది నేనే కదా. ఆ విషయం నువ్వు ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. అవును బిడ్డ, నువ్వు ఈ సమస్యలో ఇరుక్కున్న ప్రతిసారి నీకు ఏదో ఒక రకంగా నేను కాపాడుకుంటూనే వస్తున్నాను. నా బిడ్డలు పాపకర్మల నుంచి తొలగించాలి అనేది నా చేతిలో లేకపోయినా, వాళ్ళు అనుభవించాల్సి వచ్చినా వాళ్ళకి ఆ కర్మల ఫలితంగా వచ్చే కష్టాల నుంచి రక్షించడానికి, వాటి నుంచి మరింత ఆపదలో తోయివేయకుండా పైకి లేపటానికి నేను ఎప్పుడూ ఉంటాను. ఎందువల్లంటే ఆ కష్ట సమయం, ఆ బాధల సమయం, ఏం చేయాలి తేరుకోని సమయంలో నీకు బోలెడు ఆలోచనలు, దాంట్లో ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటావు, ఏదో ఒక నీకు ఆపదొచ్చే పని చేస్తావేమో అని నేను ఎప్పుడు వెంటబెట్టుకునే నేను కాపు కాచుకుంటూ ఉంటాను. నువ్వు అలాంటి కొత్త సమస్యలు చుట్టుకోకుండా, నువ్వు కొత్త ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకుండా నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటానేది. కానీ నీ కష్టాలని తొలగించాలి అంటే నీ కాలం అనేది నీకు సహకరించాలమ్మా. ఆ కాలం అంతా నీ చుట్టూ ఉన్న మాయ అంతా తొలగిన రోజునే నీకు ఆనందం అనేది చుట్టుముడుతుంది. నీకు ఇక మీద అంతా సంతోషకరంగా ఉంటుంది. నీకు
నువ్వు కోల్పోయినవన్నీ నీకు తిరిగి వస్తాయి. నువ్వు ఏదైతే ఆశపడ్డావో, నువ్వు ఆశపడింది ఏదైతే నీకు దక్కలేదో, దక్కనప్పుడు ఎంత బాధపడ్డావో దానికి మించిన సంతోషం నీకు రాబోతుంది. నువ్వు కోరినవన్నీ నీ దోసిట్లో వస్తాయమ్మా. ఎందువల్లంటే నీకు మంచి కాలం ఆరంభమైంది బిడ్డ. అవును తల్లి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. అది ఏంటి అంటే, నువ్వు గడిచిపోయిన కాలాన్ని తలుచుకోవద్దు. గడిచిపోయిన కాలాన్నే తలుచుకొని పదే పదే బాధపడవద్దు. జరిగిపోయినదే నువ్వు తలుచుకుంటే కృంగిపోతావు. నువ్వు ఎంతో నీరసించిపోతావు. దానివల్ల ఎలాంటి లాభము రాదు కదా. జరిగిపోయినదే తలుచుకుంటే ఏదైనా ప్రయోజనం ఉండదు, బాధ తప్ప. అంతేకాకుండా అప్పుడు ఇలా జరగలేదే అని చెప్పే నీకు నిరుత్సాహంతో ఏం చేయాలో తెలియక చాలా నిరాశతో కృంగిపోతావు. కాబట్టి అలాంటి ప్రభావం నీ పైన పడకూడదని చెప్పే ముఖ్య హెచ్చరికగా ఈ మాట చెబుతున్నాను. గతాన్ని మర్చిపో. జరిగిలేదే అనే నువ్వు ఆవేదనని నీ మనసులో ఉంచుకోకు. అప్పుడు ఇలా జరిగి ఉండొచ్చు, ఇప్పుడు ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తే జరిగిపోయిన కాలం ఎప్పుడు కూడా తిరిగి రాదు. ఈ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే జరగబోయే ఆనందాన్ని, రాబోయే సంతోషాన్ని నువ్వు పూర్తిగా ఆస్వాదించగలవు. దానికి సంబంధించిన ప్రయత్నాలు నువ్వు చేసుకోగలవు. అలా కాకుండా పాతకాలాన్నే పట్టుకొని నువ్వు వేలాడుతూ ఉంటే ఏం ప్రయోజనం బిడ్డ? బాధ తప్ప. నువ్వు బాధపడుతూ ఉంటే ఈ సాయికి కూడా కష్టంగానే ఉంటుంది కదా. నీకు ముందు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్తున్నా నువ్వు గతాన్నే పట్టుకొని వేలాడుతున్నది ఏంటి నా తల్లి? ఎందుకు ఇంత బాధ అనుభవిస్తుంది? తనకు తెలియకుండానే ఇంత బాధ అనుభవిస్తుందని నేను కూడా నిన్ను చూసి బాధపడుతూ ఉంటాను. దానికోసమే ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని నీ భవిష్యత్తుకు ఏం చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ కర్తవ్యం ఏంటి అని ఒకసారి నువ్వు ఆలోచించి ప్రయత్నించావంటే నీ గమ్యాన్ని, నీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలాంటప్పుడే నేను కూడా నీకు సహాయపడగలను, నీకు అండగా ఉండగలను. అదే కాకుండా అదే నాకు సంతోషం తల్లి. నా బిడ్డలు ప్రయత్నం ఆపకుండా ప్రయత్నిస్తూ ఉంటే దానికి తగ్గ ఫలితం రెట్టింపుగా ఇవ్వాలని నాకు ఆతృతగా ఉంటుంది. ఆ ప్రయత్నం అనేది మీరు చూపించినప్పుడు నేను ఎక్కువ ఫలితాన్ని ఇస్తాను. మీరు ఏదైతే కోరుతారో దానికి రెట్టింపు ఆదాయాన్ని నేను నీకు అందిస్తాను. కాబట్టి నీవు చేసే పనిలో నువ్వు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్నావో ఆ పనిని నువ్వు సమర్థవంతంగా నీ వంతు కృషి చేసి ప్రయత్నించి నిర్వహించు. ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఎందులో ఎంత కష్టపడాలి అని శ్రమించు. తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఎలాంటి అవకాశాలను వదులుకోకుండా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి గెలుపు అనేది వస్తుంది. మంచి స్థాయికి కూడా వెళ్తారు. ఈ విషయాన్ని కూడా నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. కాబట్టి నీ బాబా చెప్పబోయేది ఏంటి అంటే, రాబోయే కాలం నీకు అద్భుతంగా ఉంటుంది. నీ కర్మ ఫలితాలు తొలగి నీకు ఆనందకరమైన రోజులు వచ్చాయి. నువ్వు చేసే ప్రతి పని నీకు అనుకూలంగా మంచి లాభాల్ని తెచ్చిపెట్టేదిగా ఉండి నువ్వు డబ్బుతో, సిరి సంపదలతో, ఇంట్లో సంతోషంతో ఆనందంగా ఉంటావు. నా బిడ్డ, భవిష్యత్ అనేది బంగారు బాటగా మారబోతుంది. ధన్యవాదాలు బాబా అని మనసు ఉప్పొంగిపోతూ నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు. నీ ముఖంలో సంతోషం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానమ్మా. తప్పకుండా ఈ సాయి మాట ఎప్పుడూ వ్యర్థం కాదు, వృధా కాదు, అబద్ధం కాదు. కాబట్టి నమ్మకంతో ఉండు, అంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీతోనే ఉంటానుగా. నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.